బీజేపీని నమ్మితే అమ్ముడు ఖాయం. ఆదిలాబాద్లోని సిసిసిని అమ్మేందుకు సిద్ధపడడం దుర్మార్గం. నమ్మి నా ఓటేసినందుకు కదా తప్పకూడదు. నమ్మి ఓటేసినందుకు ఇదేనా మీరిచ్చే బహుమతి? కార్మికుల ఆవేదన ఆర్తనాదాలు వినిపించడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే ఉందో అక్కడ ఆదిలాబాద్ లోపల బీజేపీ గెలవడం జరిగింది. పాయశంకర్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ ఏమంటున్నాడంటే మీరు బీజేపీని గెలిపించలేరు కాబట్టి అతను మేము నట్టేట ముంచుతాను, నమ్మి ఓటేస్తే నట్టేట ముంచుతానని చెప్పి కేటీఆర్ మాట్లాడుతాడు. సేమ్ డైలాగు నిన్న వార్తలో చదివినట్టున్నాం మనం. ఏమైనా కాంగ్రెస్ మొత్తం కాంగ్రెస్ అంటే శనేశ్వరం, కాంగ్రెస్ నమ్మితే మిమ్మల్ని మోసం చేయడం ఖాయమని చెప్పి వార్త కథనం వచ్చింది. ఇది తెల్లారే మళ్ళీ బీజేపీ మీద అంటే ఒక్క మమ్మల్ని నమ్మండి, ఇటు కాంగ్రెస్ నమ్మకండి, ఇటు బీజేపీని నమ్మకండి. మీరు రెండు పార్టీలను నమ్మడం వల్ల మేము ఈరోజు అధికారం కోల్పోవడం జరిగింది, అంతే కదా. ఎంపీ సీట్లలో బీజేపీ నమ్మినారు, ఎమ్మెల్యే సీట్లలో కాంగ్రెస్ పార్టీ నమ్మినారు. పూర్తిగా మమ్మల్ని విస్మరించినారు. ఈ రెండు పార్టీలు నమ్మితే మిమ్మల్ని మోసం చేసినారు, పూర్తిగా అధ్వానం చేసినారని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. దీని సారాంశం అదే. అయితే ఇక్కడ మీరు గమనించండి మిత్రులారా, కార్మికుల ఆవేదన ఆర్తనాదాలు వినిపించడం లేదా? మరి ప్రజల యొక్క ఆర్తనాదాలు మీకు ఏ రోజు వినిపించలేదు? మీ యొక్క స్కీమ్స్ ప్రతి ఒక్క పేదవానికి అందలే కదా. ఇలా ఆరోగ్యశ్రీని నిలిపివేస్తే హాస్పిటల్లో నిలిపివేయడం వల్ల డబ్బులు కట్టక ఉంటే ఎంతమంది ఆర్తనాదాలు హాస్పిటల్లో నిలబడ్డాయి, మీరెందుకు పట్టించుకోలేదు మరి అప్పుడు? అంతే కదా. ఈరోజు ప్రతి ఆర్తనాదం మీ చెవికి చేరుతూ ఉంది. ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఆర్తనాదం మీ చెవిదాకా కాదు కదా, మీ గేటు కూడా తాకలేకపోయింది. మారుమూల గ్రామంలో అన్నాన్ని పిలిస్తే అక్కడ ఉన్న సిరిసిల్లలో ఉన్న కేటీఆర్ గారికి వినబడతా ఉంది, కవితక్క గారికి వినబడతా ఉంది. అలాగే కేసీఆర్ కూడా నేను ఇప్పుడే లేచినాను, చూస్తాను నేను అని చెప్తాడు. అంతే కదా. చూస్తా గమ్మతి.